మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈ 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ ఎలా ఉంది? ఎలక్షన్స్ లో కూడా తెలంగాణ వదిలేసి ఎక్కువ స్టార్ క్యాంపెయినర్ గా వేరే రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు మనం చూసుకుంటే ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు కనుక ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు కావు, రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలక్షన్లు కావు. సో ఈ విషయంలో ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయటం, ఒక ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగింది, ఫోన్ టాపింగ్ విషయంలో ఇది జరిగిందని 2-3 అంశాల చుట్టూ ఆయన రాజకీయాలు తిప్పుతున్నాడు. కానీ వాస్తవాన్ని ఆయన పట్టించుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇవాళ దేశంలో ఏం జరిగింది, ఈ దేశంలో రేట్ల పరిస్థితి ఏంది, ఈ దేశంలో ఉద్యోగాల పరిస్థితి ఏంది, నిరుద్యోగులు ఎందుకు పార్లమెంట్లో దూకారు అనే విషయాలను ఎక్కడ కూడా ఆ వ్యక్తిగత విమర్శలే తప్ప ప్రజా సమస్యలకు సంబంధించిన విషయాలను ఎక్కడ కూడా ఆయన హైలైట్ చేయలేకపోతున్నారు. దీనివల్ల మోడీ అనే వ్యక్తి ఇమేజ్ను రోజు ఆయన మాటల్లో మనం చూస్తే పెరగటమే తప్ప, అంటే నువ్వు మోడీని ఏదో వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప ప్రభుత్వాలను కూలుస్తావా అది చేస్తావా అనే విషయం వదిలిపెడితే నువ్వు ఇవాళ సామాన్య ప్రజల ఆలోచనలో ఉన్నదాన్ని రేట్ల విషయంలో కానీ, లేకపోతే ఇతర నిరుద్యోగ విషయంలో కానీ, లేకపోతే ఇంకా వేరే ఇవాళ ఎలక్ట్రానిక్ బాండ్స్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయాన్ని కూడా ప్రస్తావించడం లేదు. అదేవిధంగా నీకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నీ భుజానికి భుజమై ఎంతోమంది సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, నీకు ఎన్నో విధాలా అంటే కేసీఆర్ని ఓడగొట్టాలనే దాని మీద చాలా గట్టిగా ప్రయత్నం చేసిండు. మరి ఆ రోజు ప్రయత్నం చేసిన దాంట్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్న విజయశాంతి ఈరోజు ఎందుకు కనిపించడం లేదు? మరోవైపు నీ పార్టీలో చేరిన దివ్యవాణి ఎందుకు కనిపించడం లేదు? నీకోసం ఎంతోమంది యూట్యూబర్లు ఎంతోమంది తమ కేసులు ఎదుర్కొని ఎంతోమంది చాలా జైల్లో పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేధింపులు పట్టుకొని వాళ్ళు జైళ్ళలో వచ్చి బెదిరించినటువంటి సంఘటనలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ యూట్యూబర్లంతా ఈరోజు ఎక్కడికి పోయారు? నీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నీ గురించి ఎందుకు పోరాటం చేయటం లేదనే విషయాన్ని ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి ఈ విషయంలో మాత్రం మిగతా అన్ని విషయాల్లో నీ ప్రజాపాలనకు సంబంధించి మేము తప్పు పట్టడం లేదు, నువ్వు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమంలో తప్పు పట్టడం లేదు. కేవలం ఈ 3 నెలల్లోనే ఏదో జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయని మేము భావించడం లేదు. కానీ నీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను నువ్వు మర్చిపోవడం కరెక్ట్ కాదు. నీ కోసం పోరాటం చేసిన వాళ్ళని కేవలం ఒక బిల్డింగ్ కట్టే కార్మికులు గాను, ఒక బిల్డింగ్ కట్టిన తాపీ మేస్త్రి కానీ, అంటే గృహ నిర్మాణం జరిగిపోయి ఆ ఇంటి గృహప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళు ఎవరిని ఇంట్లోకి రానియారు, గడప దాటి లోపలికి రాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి మీరు కొంచెం ఆలోచించి నీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ ఒక సమావేశం పెట్టి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళందరితోటి ఇమ్మీడియట్లీ ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని వాళ్ళ నుంచి అభిప్రాయం తీసుకుంటే నీకు రిజల్ట్ అంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా వస్తుంది. అంతే తప్ప నీ కోసం కష్టపడ్డ వాళ్ళని విస్మరించడం కరెక్ట్ కాదు. కేవలం నీ చుట్టూ ఒకరిద్దరినే నువ్వు పరిగణలోకి తీసుకొని మిగతా వాళ్ళని గాలికి వదిలేస్తానంటే అది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు.